వెల్కమ్ టు ఇందిరా రెసిపీస్. ఇంట్లో చాలా ఈజీగా శాండ్విచ్ చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మనకు కూడా ఒక శాండ్విచ్ తింటే ఫిల్లింగ్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మేము చెప్పినట్టు ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకొని ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోండి. దాంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తరుగు, మీ కారాన్ని బట్టి వేసుకోండి. పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు, కొంచెం జీలకర్ర పొడి, కారం, కొంచెం పెప్పర్ పౌడర్ అన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోండి. తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. దాంట్లో సగం పుదీనా వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, ఒక 2-3 చుక్కల లెమన్ జ్యూస్ అన్నీ వేసుకొని గ్రీన్ చట్నీ చేసుకోండి. లెమన్ జ్యూస్ వేయటం వల్ల గ్రీన్ చట్నీ కలర్ మారదండి. తర్వాత ఒక 3 బ్రెడ్ స్లైస్లు తీసుకొని ముందుగా ఒక స్లైస్ మీదకి బటర్ అప్లై చేసుకోండి. బటర్ మీదే అదే స్లైస్ మీద మీరు గ్రీన్ చట్నీ అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టుకోండి. ఇప్పుడు రెండో బ్రెడ్ స్లైస్ తీసుకొని దానికి 2 వైపులా బటర్ రాసుకోండి. మళ్ళీ దాని మీద కొంచెం బంగాళదుంప మిశ్రమాన్ని పెట్టుకోండి. మూడో స్లైస్ తీసుకొని దాని మీద బటర్ అప్లై చేసుకోండి. బటర్ అప్లై చేసుకున్న దాని మీద మళ్ళీ ఒక్కసారి గ్రీన్ చట్నీ అప్లై చేసుకొని ఆ పైన కూడా కొంచెం బటర్ రాసుకోండి. మళ్ళీ పొయ్యి మీద ఒక తవా పెట్టుకొని దాని మీద కొంచెం బటర్ వేసుకోండి. బటర్ కొంచెం కరిగిన తర్వాత మనం బటర్ రాసిన సైడ్ పైకి వచ్చేటట్టు, బటర్ లేని సైడ్ కిందకు వచ్చేటట్టు పెనం మీద పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో మంచి రంగు వచ్చేలాగా వేపుకోండి అన్ని వైపులా. ఇలా వేపుకోవడానికి మీకు ఒక 3-4 నిమిషాల పైనే పడుతుందండి. మేము ఇక్కడ వైట్ బ్రెడ్తో చేసాం కదండి. మీకు ఇష్టమైతే మీరు బ్రౌన్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు ఈ శాండ్విచ్ని. ఒక్కసారి ట్రై చేయండి. మేము చెప్పినట్టు ఈ శాండ్విచ్ చాలా బాగుంటుందండి. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మొదటి బ్రెడ్ స్లైస్ మీద బటర్ గ్రీన్ చట్నీ ఉంటుందండి. మళ్ళీ మన థర్డ్ బ్రెడ్ స్లైస్ అంటే పైన పెట్టిన బ్రెడ్ స్లైస్ మీద బటర్ గ్రీన్ చట్నీ ఉంటుంది. మధ్యలో బ్రెడ్ స్లైస్కి అటువైపున ఇటువైపున బటర్ రాసుకొని బంగాళదుంప మిశ్రమం ఉంటుందండి. మీరు ఒకవేళ తీసుకున్న బటర్లో కానీ సాల్ట్ ఉంటే మీరు అన్నింటిలో సాల్ట్ చూసి వేసుకోండి. ఒక్కసారి ట్రై చేయండి. మేము చెప్పినట్టు చాలా బాగుంటుంది ఇది.